అండ్ ఈ డైలాగ్ అయితే చాలా బాగా అయితే ఉంటది. నాకు బాగా నచ్చింది నాకు. నా సబ్‌స్క్రైబర్ ఈరోజే పెట్టారు నాకు. నేను డెఫినైట్‌లీ అది చేద్దామని ఫిక్స్ అయిన. ఆ డైలాగ్ వినగానే బాగా నచ్చింది. నాకు ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. నా ఊళ్ళో నాకేట్రా భయం. వాడితోటి పెట్టుకుంటే గద్దె. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు చూస్తే బాగా నచ్చుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ బీజీఎం ఇప్పుడు సగం సగం వినిపించాను నేను. ఎందుకంటే దానికి క్లెయిమ్ వస్తుంది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ వస్తే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకేనా? ఓకే. ఇక్కడైతే చూసుకుంటే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసే ముందు ఒక తెలుగు ఫాంట్ కూడా యూజ్ చేసిన ఇందులో. ఒక 3డీ కెమెరా కూడా యూజ్ చేసిన. ఈ 3డీ కెమెరా మీకు అంత అవసరం కూడా లేకపోవచ్చు. అది డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఎండింగ్‌లో చెప్పేస్తాను అది. అసలు అది అంత అవసరం కూడా లేదు. అది కొంచెం అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు అవసరం అయింది. మీకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సాంగ్ అయితే పైన ఉంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. ఇప్పుడు ఈ లిరిక్స్ అయితే తెలుగులో ఉంది. ఒకవేళ ఇంగ్లీష్‌లో పెడదామంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. నా ఊర్లో నా ఊళ్ళో అని రాసుకోవచ్చు మీరు ఫాంట్. నేను పెట్టాను ఏదో ఒకటి. తెలుగులో కావాలంటే తెలుగులో పెట్టుకోండి. ఎందుకంటే లిరిక్స్ అయితే ఎండింగ్‌లో మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటది. నాకేంట్రా భయం. ఓకే. ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. నచ్చిన ఫాంట్. ఓకే. చూడండి బాగుంది. వేరే ఫాంట్ ఒకవేళ ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగులో కావాలంటే తెలుగు ఫాంట్ అయితే ఇచ్చాను. ఇంగ్లీష్ ఫాంట్ మీకు అంత అవసరం అయితే ఏమి రాదు. యూజ్ చేసుకోవచ్చు. అలర్ట్ మోషన్‌లో ఉన్న చాలా ఫాంట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్స్ అయితే ఉంటది మనకు. లిరిక్స్ కూడా ఉంటది ఇందులో. ఆ లిరిక్స్ నచ్చకపోతే హైడ్ చేసేయండి మీరు లిరిక్స్ అనేది. కానీ బాగుంది ఆ లిరిక్స్ అనేది. కానీ కలర్ చేంజ్ చేసుకోండి. రెడ్ కలర్ ఇప్పుడు రెడ్ కలర్‌లో పెడితే ఇంకా సూపర్‌గా ఉంటదని అనుకుంటున్నా నేనైతే. పెడుతున్నా. ఓకే. రైట్. బాగుంది. కొంచెం బాగా సెట్ చేసుకోవాలి మీరు. అడ్జస్ట్‌మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా. షాడో కానీ ఇలాంటివి పెట్టుకుంటే మంచి లుక్ అయితే ఇస్తుందని అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది. గ్రూప్‌లోకి వెళ్దాం. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇందులో మీరు ఫోటో రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే చేంజ్ అయినా చేసుకోవచ్చు. ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది. దాని తర్వాత ఇంకో లిరిక్స్ కూడా వస్తది. దీన్ని కూడా కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. లేకపోతే ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. మీకు ఏ స్టైల్ అయితే బాగా అనిపిస్తుందో ఆ స్టైల్‌లో అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. నేనైతే రెడ్ కలరే పెడుతున్నాను. దీనికి షాడో కూడా పెడతాను. ఓకే. రైట్. బాగా అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి లిరిక్స్ కూడా ఉంది. లిరికల్‌లో మీరు కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ లిరిక్స్. ఓకే. ఒక్క నిమిషం. రైట్. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీకు. టోటల్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చూసుకోండి లిరికల్ బాగా సెట్ అయిందా లేదా అనేది. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.